హే గాయ్స్, నేను మీ బ్లాగ్ సాయి. సో ఇలా మనమైతే శ్రీ రాఘవేంద్ర ఓడిపి టిఫిన్స్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇదైతే చందనగర్లో ఒక పాత థియేటర్ ఉంటుంది కదా, ఆ థియేటర్ పక్కకే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మేమైతే ఒక సాంబార్ వడ, ఇంకోటి ఒక ఇడ్లీ సాంబార్ తీసుకున్నాం. అట్లనే ఒక మసాలా దోశ అయితే చెప్పినాం. మా ఫ్రెండ్ గారికి సాంబార్ అంటే ఇష్టం, అందుకే సాంబార్ ఇక్కడ సాంబార్ బాగుంటుంది అని అయితే తీసుకొని వచ్చేసిండు. సో ఫస్ట్ అయితే సాంబార్ వడ, ఇడ్లీ సాంబార్ అయితే వచ్చేసింది. సో తీసుకున్నాం. సో ఇక్కడ చట్నీలు చూసి ఎన్ని అయితే ఉన్నాయి చూడండి. దైవడ కూడా ఉంది. అట్లనే ఇక్కడ చట్నీలు అయితే ఒక 6-7 అయితే ఉన్నాయి. సాంబార్ వడ టేస్ట్ చేసిన గొంతులకు పోగానే కారం మస్తుండే. సాంబార్ అయితే బాగుంటాయి. నేను సాంబార్ మళ్ళీ వేయించుకున్నా పోయి సాంబార్ వడకైతే. మసాలా దోశకి అయితే మంచిగా మసాలా చట్నీలు అన్నీ బాగున్నాయి. నాకైతే ఒక స్పెషల్ చట్నీ నచ్చింది, కొబ్బరి చట్నీ. స్వీట్గా ఉంది అదైతే మస్తు నచ్చింది. అక్కడ ఒక పొడి కూడా వేయించుకున్నా, అదేదో కరివేపాకు పొడి ఏదో అన్నారు. అది 2 మిక్స్ చేసుకొని తిన్నా, అది కూడా మస్తు ఉండే. కొబ్బరి చట్నీ అయితే మస్తు ఉంది, హైలైట్. మామూలు కొబ్బరి చట్నీ కూడా. ఇక సాంబార్ అయితే చెప్పడానికి లేదు. ఇంకో స్పూన్ ఇంకో కప్ వేసుకొచ్చుకున్నా అంటే అర్థం వేసుకోవాలి, అంత బాగుంది. సో ఇక్కడ దోశలు బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి.